మహాకుంభకు ఎన్నడూ లేనంతగా ఈసారి 40 కోట్ల మంది హాజరయ్యే అవకాశాలు ఉండటంతో అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ పెద్ద సవాలుగా నిలుస్తోంది. యూపీ నలుమూలల నుంచి 10,000 మంది పారిశుద్ధ్య నిర్వహణ కార్మికులను ప్రయాగ్రాజ్ కు అధికారులు తరలించారు. 3 నెలల వరకు కుంభమేళాకు సందర్శకుల తాకిడి ఉంటుంది. ఆ 3 నెలలు పారిశుద్ధ్య కార్మికులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. వారిలో చాలా మందికి చిన్నపిల్లలుంటారు. అంతకాలం పిల్లలు విద్యకు దూరమైతే నేర్చుకున్నవన్నీ మర్చిపోతారు. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆ పిల్లల కోసం అత్యాధునిక సదుపాయాలు తాత్కాలిక స్మార్ట్ స్కూళ్లు ఏర్పాటు చేసింది. మహాకుంభకు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనాలున్న వేళ ప్రయాగ్రాజ్లో అందుకు తగ్గట్లే యూపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 10,000 మంది పారిశుధ్య కార్మికులను నియమించిన అధికారులు వారి పిల్లల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. పారిశుధ్య కార్మికుల పిల్లల చదువు నిరాటంకంగా కొనసాగేందుకు ప్రయాగ్రాజ్లోనే విద్యా కుంభ పేరుతో తాత్కాలిక స్మార్ట్ స్కూళ్లు, అంగన్వాడీలను ఏర్పాటు చేశారు. 1 నుంచి 5వ తరగతి చదివే చిన్నారుల కోసం ఈ విద్యాలయాలను సిద్ధం చేశారు. ఆ పాఠశాలల్లో స్మార్ట్ బోర్డులు, ఆడియో వీడియో వ్యవస్థలు సహా అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉంచారు. స్టేషనరీ సహా పుస్తకాలు, యూనిఫామ్లను ఉచితంగా అందిస్తున్నారు. वैसे भी हम लोगों के यहाँ एक डिजिटल क्लास भी स्मार्ट क्लास के रूप में चलाई जा रही है. इन बच्चों को अच्छी शिक्षा मिल सके और ये बच्चे अलग से फील कर सके और जो 3 महीने का इनका जो पढ़ाई का गैप होने वाला था वो ना हो. जब ये यहाँ से लौट के इनके माँ बाप जाएं अपने घर स्कूलों में तो ये बच्चे कहीं ना कहीं पहले से इनरोल्ड थे. तो वो हम वही पढ़ाई हमारे बेसिक शिक्षा विभाग के द्वारा किताबें उपलब्ध कराई गई हैं, ड्रेस उपलब्ध कराया गया है, उमंग किट, हम कापी किताब सब कुछ अवेलेबल करा रहे हैं. విద్యా కుంభలలో ఏర్పాటు చేసిన సదుపాయాలు చిన్నారులను బాగా ఆకర్షిస్తున్నాయి. వారికి ఇదో రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తోంది. स्कूल में पढ़ के कैसा लग रहा है आपको? हमको बहुत अच्छा लग रहा है. क्या क्या पढ़ लिया है यहाँ पे? यहाँ कापी मिली है, ड्रेस मिली है, पेंसिल रबड़ मिली है. क्या क्या पढ़ा है, क्या क्या सीखा है यहाँ पे आपने? गिनती, पहाड़ा, मंत्राएं, ककहरा. हम 1 से लेकर 10 तक गिनती और बम बम बोले, राष्ट्रगान और छोटी छोटी आँख. తమ చిన్నారులను విద్య నుంచి దూరం కాకుండా ఉంచేందుకు అధికారులు తీసుకున్న చొరవపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.